ఈటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని 3 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించినటువంటి ప్రజలకు ఏ రకంగా సేవలు అందుతాయి, ఏమేమి మార్పులు వస్తాయనే విషయాన్ని నా వీడియో ద్వారా మీకు కూలంకషంగా వివరించాను. నా వీడియోను నచ్చినట్లయితే మీరు మీ శ్రేయోభిలాషులకు, స్నేహితులకు షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ బెల్ బటన్ నొక్కాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ప్రజలకు సంబంధించిన చాలా విషయాలు మీ ముందుకు తెస్తానని నేను తెలుపుతున్నాను. పటాన్చెరు నియోజకవర్గంలోని 3 పట్టణాలు ప్రస్తుతం 3 జిల్లాల పరిధిలోకి పరిపాలనలో వెళ్ళాయి. గతంలో ఈ 3 మున్సిపాలిటీలు సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండేవి. కానీ ఇటీవల ఈ 3 మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల ఆ మున్సిపాలిటీల పరిస్థితికి 3 జిల్లాల పరిపాలనలోకి వెళ్ళాయి. అది ఏ విధంగా వెళ్ళాయి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. అయితే ప్రభుత్వం పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో విలీనం తర్వాత ఈ పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుతం అభివృద్ధి పనులు, ఇంటి నిర్మాణ అనుమతులు, నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, జనన మరణ ధృవీకరణ పత్రాల జారీ, జిహెచ్ఎంసీ అంతా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటుంది. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, భూ సంబంధ వ్యవహారాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, కుల ఆదాయ ధృవీకరణ పత్రాల జారీ వ్యవహారాలు సంగారెడ్డి జిల్లా పరిధి రెవెన్యూ కార్యాలయాలు చూసుకుంటాయి. ఇక చెరువులు, కుంటలు, నాలాల విషయానికై సంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ శాఖ చూసుకుంటుంది. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అమీన్పూర్, బొల్లారాలకు సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అనుసంధానం ఉంది. అదేవిధంగా తెల్లాపూర్ పరిధి మాత్రం సైబరాబాద్ జోన్లో ఉంది. ఇలా ఒకే ప్రాంతంలో 3 జిల్లాల వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం ఈ మున్సిపాలిటీల పరిస్థితిని ఒక్కసారి మనం పరిశీలిస్తే తెల్లాపూర్, అమీన్పూర్లను షేర్లింగంపల్లి జోన్లో, బొల్లారాన్ని కుకట్పల్లి జోన్కు అనుసంధానించారు. తెల్లాపూర్కు షేర్లింగంపల్లి డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిని, అమీన్పూర్కు పటాన్చెరు రామచంద్రాపురం డిప్యూటీ కమిషనర్ సురేష్ను, బొల్లారానికి చందానగర్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖలను ఇన్ఛార్జీలుగా నియమించారు. ప్రస్తుతం వీరి పర్యవేక్షణలో పరిపాలన ప్రారంభమైంది. ఈ రకంగా 3 జిల్లాల పరిధిలో వ్యవహారాలు ఉంటాయి. ఏదైనా సమస్య ఉత్పన్నమైతే పరిష్కారానికి 3 జిల్లాల అధికారులు సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ 3 పట్టణాల్లో మొన్నటి వరకు అన్ని సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా పరిధిలో ఉండేవి. అప్పుడు కలెక్టర్ వీటన్నిటిని సమన్వయం చేసి సమస్యలు రాకుండా చూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రకంగా ఉండడం కష్టమవుతుంది. గతంలో కలెక్టర్ చూసినప్పుడే అమీన్పూర్ కానీ, తెల్లాపూర్లో కానీ చెరువులు కానీ, ప్రభుత్వ స్థలాలు కానీ కబ్జాలైన సంగతి విషయమే తెలిసిందే. ఇప్పుడు ఈ సమయంలో మనము 3 జిల్లాల పరిధిలో ఉంటే ఇంకా ఈ కబ్జాలు కానీ ఈ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భూమి హక్కులు విషయాన్ని తేల్చి చెప్పేది మాత్రం సంగారెడ్డి జిల్లా పరిధి రెవెన్యూ శాఖది. కానీ ఇళ్ల నిర్మాణం, వెంచర్లు తదితరాలకు అనుమతి ఇచ్చేది గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్. ఇక్కడే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది ఫోర్జరీ సంతకాలు సృష్టించి, అధికారుల సంతకాలను కూడా సృష్టించి జిహెచ్ఎంసీలో అనుమతి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని నివారించడానికి అధికారులకు సమన్వయం ఉంటేనే సాధ్యమవుతుంది. ఇక అభివృద్ధి పనుల విషయంలో కూడా స్థానికంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ మున్సిపాలిటీలను తాత్కాలికంగా పక్కన సర్కిల్ కార్యాలయాల్లో చేర్చారు. ఏదైనా సమస్య వస్తే అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. ప్రస్తుత సంధి కాలంలో కబ్జాదారులు పెట్టరేగిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పాత తేదీలతో అనుమతుల పత్రాలు సృష్టించి రిజిస్టర్డ్ భూమి పక్కన ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసే అవకాశం ఉంది. ఈ సమయంలోనే అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలి. కానీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోలేం. ప్రజలు కూడా సమస్యల పరిష్కారంపై కొంత కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. ఈ విషయాలపై అధికారులు ఆయా కాలనీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీ పరిపాలనపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంటుంది. కేవలం విలీనం చేశామని ఊరుకోకుండా ప్రజలకు పరిపాలన పట్ల చేరువ అయ్యే విధంగా ఆలోచన కూడా అధికారులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిర్ణయం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండటానికి అధికారులు కృషి చేయాలి. ప్రస్తుతం జిహెచ్ఎంసీ మొత్తం 300 వార్డులుగా విభజించడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సో దాన్ని బట్టి
మన ఈ ప్రాంతంలో దాదాపు 10 నుంచి 12 వార్డులు వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా సర్కిళ్ళు, జోన్లు కూడా వచ్చే అవకాశం ఉంది. అలా వార్డులు, జోన్లు ఏర్పడిన తర్వాత మాత్రమే ఇక్కడ ప్రజలకు జిహెచ్ఎంసి పరిపాలనపై అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఈ 3 పట్టణాల్లో ఏ రకంగా ఉంటుందనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలాగే ఈ ప్రాంతంలో జోనల్ కార్యాలయం కూడా రావచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇదంతా జరిగి ఓ కొలిక్కి వచ్చిన తర్వాత మాత్రమే క్లారిటీ రానుంది. 3 జిల్లాల అధికారులు సమన్వయం ఉంటేనే ప్రజలకు సంతృప్తికర సేవలు అందే అవకాశం ఉంటుంది.